శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి ధనాధిపతి అయినటువంటి గురువు సప్తమ స్థానంలో సంచరిస్తూ భాగ్యాధిపతి అయినటువంటి చంద్ర నక్షత్రం మీదకి మారడం వల్ల జాతకుడికి విదేశ అవకాశాలు, దూర ప్రాంత ప్రయాణాలు, పుణ్యక్షేత్రాలు దర్శించే యోగం లభించే అవకాశం ఉన్నది. అంటే గురువు రాశిని వీక్షించినప్పుడు జాతకుడికి పుణ్య కార్యక్రమాల మీద, మంచి కార్యక్రమాల మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో కొంతకాలంగా ఉన్నటువంటి సందిగ్ధ తొలగే అవకాశం ఉన్నది. అంటే ఏదన్నా పెళ్లి విషయంలో అటు ప్రేమ వివాహం చేసుకోవాలా, లేదంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలన్నటువంటి సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి ఒక క్లారిటీగా వచ్చి చివరికి సాంప్రదాయ పద్ధతిలోనే వివాహానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. అంటే గురువు సప్తమంలో ఉన్నప్పుడు మరి సప్తమ వివాహ స్థానం కావడం, సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కూడా బుధ రవి గ్రహాలతో కలిసి ఉండడం, ఇవన్నీ కూడా జాతకుడికి ఒక మంచి నిర్ణయం వివాహ విషయంలో తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా ఒక అనుకూలమైనటువంటి మార్పు, అధికార హోదా లాంటివి లభించే అవకాశం ఉంటుంది. దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి రవి అష్టమ స్థానంలో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి అష్టమాధిపతితో కలియడం, ఎప్పుడైతే దశమానికి అష్టమం కనెక్షన్ వస్తుందో జాతకుడికి అనూహ్యంగా ఉద్యోగంలో మార్పు రావడం జరుగుతుంటుంది. అది వాళ్ళ స్థాయిని బట్టి ట్రాన్స్ఫర్ రావచ్చు, సస్పెండ్ అవ్వచ్చు, వేరే సీట్లోకి మారచ్చు, కొంతకాలం సెలవు పెట్టచ్చు. సో ఈ విధంగా ఉద్యోగపరమైన మార్పులు వస్తాయి. అది జాతకుడికి గురువు బాగున్నాడు కాబట్టి ఉద్యోగ విషయంలో ఫేవరబుల్ మార్పు వస్తుంది. అలాగే కుజుడు 6వ స్థానంలో స్వక్షేత్రగతుడు అవ్వడం వల్ల చాలా విషయాల్లో జాతకుడు చాలా నిజాయితీగా ఉంటాడు. వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా ఉండడం వల్ల ఎక్కువ మంది శత్రువులు లాంటి వాళ్ళు ఏర్పడుతూ ఉంటారు. సో ఆ కారణం వల్ల జాతకుడికి అంతిమ విజయం లభిస్తూ ఉంటుంది. కానీ ఎక్కువగా ఇతరుల చేత, అధికారుల చేత వేధించబడుతూ ఉంటాడు. ఏదో విధంగా జాతకుడిని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే జాతకుడు వాటిని అన్నిటినీ సమర్థంగా ఎదుర్కొని దానిపై విజయం సాధించే అవకాశం ఉంటుంది. అంటే కుజుడు 6వ స్థానంలో బలవంతుడై ఉన్నాడు, సప్తమంలో గురువు అనుకూలంగా ఉన్నాడు, అష్టమంలో ఈ గ్రహాలు జాతకుడికి ధనయోగాన్ని ఇస్తాయి. అష్టమంలో ఉన్నటువంటి ఏ గ్రహమైనా సడన్గా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. రవి ఉండడం వల్ల ఉద్యోగంలో మార్పులు, ఈ బుధ శుక్రులు ఉండడం వల్ల విద్యార్థులు విద్యా సంబంధించిన విషయాల్లో ఉన్నత విద్య అవకాశాలు పెరుగుతాయి. అనూహ్యంగా వాళ్ళు ఒక సీటు కోసం ప్రయత్నం చేస్తే వేరే చోట అంతకన్నా మంచి సీటు రావడం కానీ, ఈ విధంగా అనుకోని మార్పులు రావడం, ప్లేస్ చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఏదన్నప్పుడు కూడా అది కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం ఉన్నది. ఇటు వచ్చి కేతు లాభస్థానంలో ఉండడం వల్ల దైవభక్తి పెరుగుతూ ఉంటుంది. అంటే కేతు మీద గురుదృష్టి కూడా పడింది. ఇవన్నీ కూడా జాతకుడికి ఎక్కువగా సొంత ప్రయత్నం కన్నా ఎక్కువ దైవం మీద భారం వేసేస్తూ ఉంటాడు. ఇది ఏదన్నా భగవంతుడు నిర్ణయిస్తాడు, దాని ప్రకారం మనం నడుచుకుందామనే ఆలోచనలో ఉంటాడు. ఆ కారణం వల్ల ఏంటంటే జాతకుడు ఎప్పుడు కూడా దైవ సంకల్పం నెరవేరుతూ ఉంటుంది. అంటే జాతకుడికి గురుబలం ఉంటే జాతకుడు తను తలుచుకున్నవి అనూహ్యంగా జరుగుతూ ఉంటాయి. సో ఈ కారణం వల్ల కేతువు, గురువు కూడా జాతకుడిని ఆధ్యాత్మిక వైపు అడుగులు వేయించేలా నడుస్తూ ఉంటాయి. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు జాతకుడిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంటాడు. వచ్చిన మంచి అవకాశాన్ని వదులుకుంటూ ఉంటాడు. ఈజీ వేలో సక్సెస్ కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కష్టపడకుండా పని సాధించాలనే ప్రయత్నంలో కొన్ని పొరపాట్లు చేయడం వల్ల దాని యొక్క ప్రభావం తర్వాత ఉండే అవకాశం ఉంటుంది. టెంపరీగా సక్సెస్ వచ్చినా దాని తర్వాత ఇబ్బందులు తప్పకుండా వస్తాయి. ముఖ్యంగా స్పెక్యులేషను, ఈజీ మనీ లాంటివి పోకుండా నిజాయితీగా ధన సంపాదించే ప్రయత్నం చేసుకోవాలి. ఒకవేళ దేనికన్నా అవసరం వస్తే మాత్రం స్వచ్ఛంగా పెర్ఫెక్ట్ వేలోనే మనీ సంపాదించాలి తప్ప ఏదో తొందరగా డబ్బు సంపాదించే విషయంలో ఈ విధమైన ఈజీ మనీకి అలవాటు పడితే మాత్రం ఉన్నది కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక 4వ స్థానంలో శని, అర్ధాష్టమ శని ప్రభావం వల్ల జాతకుడు చాలా వరకు చికాకులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మానసిక అశాంతికి గురవుతూ ఉంటుంటాడు.
అలాగే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని సమస్యలు జాతకుని ఇబ్బంది పెడుతుంటాయి. మొత్తం మీద ఇవన్నీ కూడా కొంతవరకు ఈ శని ప్రభావం జాతకుడికి ఉండడం వల్ల ముఖ్యమైన పనులు లాంటివి చాలా వరకు వాయిదా పడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సో ఏదైనా చాలా గ్రహాలు జాతకుడికి అనుకూలంగా ఉన్నాయి. దైవబలం పుష్కలంగా ఉంది. ఒక్క శని మాత్రం వ్యతిరేక భావంలో ఉండడం వల్ల మరి పనులు ఆలస్యం అవుతుంటాయి. ఆ ఆలస్యాన్ని జాతకుడు తట్టుకోలేకపోతుంటాడు. ఈ కారణం వల్ల కొద్దిగా ఓర్పుతో ఓపికతో పనులు సాధించుకుంటే మిగతా కార్యక్రమాలు ఏమైనా ఉంటే సజావుగా పూర్తి చేసుకోవచ్చు. కుజుడు 6వ స్థానంలో ఉండడం వల్ల ఏంటి, క్రీడారంగం వారికి, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి, వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఏదైతే పోటీతత్వం కలిగి ఉంటుందో అక్కడ వీళ్ళు విజయాన్ని సాధిస్తుంటారు. ఎంతసేపు కూడా వృశ్చిక లగ్నానికి, వృశ్చిక రాశి వారికి ఏదో ఒక కాంపిటీషన్ ఉండాలి. వాళ్ళని తొందర పెడుతుంటాలా, ఏదో విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు పనిలో సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా వీళ్ళు సక్సెస్ సాధించిన తర్వాత చాలా వరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తుంటారు. ఏదైనా పనిలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని డిస్టర్బ్ చేస్తే మాత్రం విపరీతమైనటువంటి ఆగ్రహానికి, కోపానికి గురవుతుంటారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఎంతసేపు కూడా వాళ్ళు పిల్లలైతే వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి మంచి అవుట్పుట్ సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళడం వల్ల అటు విద్యారంగంలో వారికి, అటు ఉద్యోగస్తులకు కూడా మరి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కేవలం శని యొక్క అనుగ్రహం కొరకు మాత్రం ఖచ్చితంగా శివుడికి అభిషేకం చేసుకోవడం కానీ, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం వల్ల కొన్ని దోషాలు తొలగి సజావుగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ పక్షంలో ముఖ్యంగా ఎవరైనా సరే శని యొక్క ఇబ్బందులు గురవుతూ ఉన్నారో, అంటే ప్రస్తుతం మరి కొన్ని రాసుల వారికి శని అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శనిగా ఇబ్బంది పడటం జరుగుతుంది కదా. అంటే అందరికని కాదు, ఇంచుమించుగా 12 రాసుల వారికి కూడా ఏదో విధంగా శని దశారూపంలో కానీ, అంతర్దశ రూపంలో కానీ, గోచార రూపంలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఎవరికి ఇబ్బంది పడుతున్నాడు అన్నది వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అంటే వాళ్ళు చేసే పనుల్లో ఆలస్యంగా పనులు జరగడం, చేయదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోవడం, ఎవరైతే రుణ బాధల్లో ఉన్నారో అది ఖచ్చితంగా వాళ్ళ మీద శని ప్రభావం ఉన్నట్టే. శని ప్రభావం లేనివాడు ఖచ్చితంగా ఒకరి దగ్గర అప్పు చేయడం అనేది జరగదు. ఇదే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. మీరు రుణగ్రస్తులై ఉన్నారంటే ఖచ్చితంగా మీ మీద శని యొక్క ప్రభావం ఉన్నది. ఆ రుణం తీసుకున్న విషయంలో కానీ, మీరు ధనం ఖర్చు పెట్టే విషయంలో కానీ ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. అంటే ఇబ్బంది అని కాదు, అది ఒక మైనస్, ఒక వ్యసనం అనుకోవచ్చు, ఒక బలహీనత అనుకోవచ్చు, లేదంటే ఇంకొక విధంగా యాక్టివిటీ అనొచ్చు. అంటే అది వాస్తవంగా మీరు ఈ స్థితికి రావడానికి ఒకసారి ఆలోచిస్తే అందులో ఏదో ఒక మిస్టేకు మీ జాతకంలో ఉంటుంది. అది స్త్రీ బలహీనత, జోదమా, వ్యసనమా, తాగుడు, ఏదో ఒకటి ఉంటుంది. చాలామంది బాధపడవచ్చు. కానీ ఆ కారణం వల్లే జాతకుడు రుణగ్రస్తుడు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఇండికేషన్ అన్నమాట. దాన్ని మనం బయటపడితే ఆటోమేటిక్గా మీకు శని ప్రభావం తగ్గినట్టుగానే భావించాలి. ఎవరైతే ఎక్కువగా అవమానానికి గురవుతున్నారో, సమయానికి మీరు తీసుకున్నటువంటి ధనం తిరిగి చెల్లించలేక మాట పడవలసి వస్తుందో వాళ్ళు అద్భుతంగా ఈ రాబోయే రోజుల్లో ఒక పర్టికులర్ రెమెడీ ఏంటంటే, మీరు ప్రతిరోజు మార్నింగే లెగండి. అంటే ఇంచుమించుగా 6 గంటలు 5:30కి లెగడం చేయండి. ఇంచుమించుగా వాకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి పర్లేదు, వాకింగ్ లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాకింగ్ చేయడం నేర్చుకోవడం మొదలెట్టండి. అది ఏ విధంగా చేయాలంటే, మనం సాధారణంగా ప్రతి పార్కులో కూడా వాకింగ్ ట్రాక్లు ఏర్పడడం జరిగినాయి. మీరు మామూలుగా వాకింగ్ చేయనప్పుడు రౌండ్ తిరుగుతూ ఉంటారు కదా, పార్క్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలా కాకుండా మీరు రోజు తిరిగే విధానం కాకుండా వెనక నుంచి రివర్స్లో తిరిగే ప్రయత్నం చేయండి. ఒక 8 సార్లు మీరు తిరుగుతారనుకోండి, 8, 7, 6, 5 అలా వెనక్కి లెక్కెట్టుకుంటూ మామూలుగా క్లాక్ వైజ్లో కాకుండా యాంటీ క్లాక్ వైజ్లో తిరిగే ప్రయత్నం చేయండి. అలాగే 8 సార్లు చేయండి. తర్వాత మిగతా కార్యక్రమాలు ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ మీ ఇష్టం. అది మాత్రం ప్రతిరోజు చేసే ప్రయత్నం చేయండి. కనీసం ఒక 40 రోజులు ఈ విధంగా అంకెలు వెనక్కి లెక్క పెట్టుకుంటూ రివర్స్ మార్గంలో వాకింగ్ చేయడం వల్ల రాను మీ యొక్క ఆలోచన విధానం, మీ అప్పులు కూడా తీరే ప్రయత్నం జరుగుతుంది. దాంతో ఏంటంటే ఈ 40 రోజుల్లో కూడా మీరు ఏ విధంగా కూడా ఎటువంటి వ్యసనానికి
బలహీనతకి వెళ్ళకూడదు. ఇది పేకాడడం కానీ, ఇంక వేరే వ్యసనం కానీ, డ్రింక్ చేయడం కానీ, సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారం తింటూ, అలాగే మరి మధ్యాహ్నం పూట కానీ, సాయంకాలం పూట నిద్రపోయే అలవాటు ఉంటుంది. మధ్యాహ్నం పడుకోవడం అలవాటు ఉంటుంది. దాన్ని కూడా సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం అది పడుకోకుండా ఉదయం 6 లోపు లేగడం, సాయంకాలం 7 తర్వాత 8 తర్వాత నిద్రపోవడం, సాధ్యమైనంతకు సాత్వికమైన ఆహారం తీసుకోవడం, మానేయగలిగితే మరి వెజిటేరియన్ మీల్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ 40 రోజులు ఈ విధంగా చేసి చూడండి. ఈ 40 రోజుల్లోనే మీ యొక్క రుణ సమస్యలకి, ఆర్థిక సమస్యలకి ఖచ్చితమైన పరిహారం దొరికే అవకాశం ఉంటుంది.